తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులున్నారు. త్వరలో విస్తరణ ఉంటుందన్న సమాచారంతో మరో ఎమ్మెల్యే బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి పదవిపై అప్పట్లోనే అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ క్యాబినెట్ బెర్త్ రేసులో ఉన్న ఆ నేత ఎవరు? ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే ఎప్పటికప్పుడు వెనక్కిపోతోంది. దీంతోనే ఆశావహుల్లోనూ నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. విస్తరణ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. దీంతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడిచిపోయింది. ఏడాది కాలంగా కేబినెట్ విస్తరణపై చాలా మంది సీనియర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 11 మంది మంత్రులతోనే పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒకరు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పట్లోనే మంత్రి పదవి హామీతోనే అధికార పార్టీలో చేరినట్టు చెబుతారు. హస్తం పార్టీలో చేరిన తర్వాతే కూతురు కడియం కావ్యకు వరంగల్ లోక్సభ సీటు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీతోనే ఇప్పుడు అధిష్టానం లెవెల్లో లాబింగ్ చేసుకుంటున్నారట. వరంగల్ జిల్లాలో సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. అలాగే తెలుగుదేశంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశారు. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తున్నారు. వరంగల్ వెస్ట్ శాసనసభ్యురాలు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ 2 మంత్రులు కేవలం తమ సొంత నియోజకవర్గాలు, వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకే పరిమితం అయ్యారు. పరిపాలన పరంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను సమన్వయం చేసే నేత లేరన్న చర్చ సాగుతోంది. అప్పుడో ఇప్పుడో అడపాదడపాగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి సమన్వయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా ఫలితం ఉండటం లేదట. పొంగులేటి అంటే ఇక్కడ ఎమ్మెల్యేల్లో కొందరికి గిట్టటం లేదు. పరిస్థితులను చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు నచ్చటం లేదు. దీంతో తన పనేదో తాను చేసుకుని పోతున్నారు. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాపై పట్టున్న నేతకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వచ్చారట. దీనిలో భాగంగానే కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో కడియం శ్రీహరి పలుమార్లు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తనకున్న ఎమ్మెల్యేల మద్దతును కూడా పార్టీ అధిష్టానానికి వివరించినట్టు వినిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నామినేటెడ్ పదవులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని భర్తీ చేశాక కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని కాంగ్రెస్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఇటీవల ఏఐసీసీ పెద్దలతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ పూర్తిగా అధిష్టాన నిర్ణయమేనని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంత్రి పదవులకు తాను ఎవరి పేర్లను ప్రతిపాదించలేదని చెప్పడాన్ని గమనించాలి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కడియం శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.